సరే ఇప్పుడు ఎందుకు సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఒక వివాదం మళ్ళీ ప్రతిసారి వస్తుంది. జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి ఏదో జరగాలి, ఏదో జరుగుతుంది అనేది ప్రతిసారి వైసీపీ వాళ్ళు బయటకు వచ్చేసి మీరు ఫెయిల్ అయ్యారు, పోలీసులు కనీస భద్రత ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడటము, కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగాల్సి ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రతను ఎందుకు ఇవ్వట్లేదు? అదేమనంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చేమో, కానీ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ ఇస్తామో అదే సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని మీరు అనదలుచుకుంటే, కేవలం పులివెందుల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోతే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే పుష్ప డైలాగ్ చెప్తే ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే కదా. ఆ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసిన బీటెక్ రవితో మాట్లాడి సరిపోతుంది కదా. మనం ఎందుకు మాట్లాడతాం? హోం మంత్రులు డజన్ల కొద్ది ఎందుకు వచ్చి బయట చంద్రబాబు గారు మాట్లాడేస్తున్నారు. కేవలం పులివెందుల ఎమ్మెల్యే పైన అంతెందుకు అంటున్నా. రెండు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేనా మాజీ ముఖ్యమంత్రి, ఇది చర్చ కాదు. ఒక పర్సన్ కి సెక్యూరిటీ ఎట్ట కల్పిస్తారంటే మీ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆ పర్సన్ కి ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్ ఎంత, ఆ థ్రెట్ కున్న స్వభావం ఎంత, ఇది చూడాల్సింది. ఇప్పుడు ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మీరు నేను ఏమవుతాం? ఏమీ కావు, సాధారణ పౌరులు. మనకి ఏదైనా థ్రెట్ వస్తే ఆఫ్టర్ ఆల్ సాధారణ పౌరులు మేమే అనుకుంటారు, మనకు కూడా పోలీసులు పెడతారు. కాబట్టి పోలీసు రక్షణ అనేది ఆఫ్టర్ ఆల్ పులివెందుల ప్రోటోకాల్ కాదు. ఆ వ్యక్తి యొక్క టార్గెట్ ఏంటి, దాని స్వభావం ఏంటి, టార్గెట్ స్వభావానికి అనుగుణంగా సెక్యూరిటీ. ఒక పని చేసేసేయండి. అధికార పార్టీ వాళ్ళు, హోంమంత్రి గారు బయట వచ్చి మాట్లాడుతుంటారు కదా, మీరు కోర్టు నోటీస్ ఇస్తాను కదా, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి అంతమంది ఎందుకని కోర్టులో పిటిషన్ వేసేసేయండి, సమాధానం చెప్పేసేయండి. ఇప్పుడు సమాధానం చెప్పొచ్చు కదా. ఆయన ఏదో అడుగుతున్నాడండి, అది అనవసరం. ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి 1+1 మన అనిత గారు చెప్పారు కదా, ఎమ్మెల్యేకి 1+1 ఇస్తారని. 4+4 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, జెడ్ కేటగిరీ ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్+ కేటగిరీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏ హోదా లేని వాళ్ళు కూడా జెడ్+ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మాకు మన రామచంద్ర యాదవ్ ఆయనకి ఏ హోదా ఉంది, ఆయనకి వైట్ కేటగిరీలో కొనసాగుతున్నాడు. అంటే కేటగిరీ అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప యాప్టాలు బట్టి. నిజంగా అది మీరు కేటగిరీ ప్రామాణికం అనుకుంటే కోర్టులో చెప్పేది సమాధానం. మీకు నోటీస్ ఇచ్చింది కదా, ఆయనకి అవసరం లేదు, క్లోజ్ చేసేయండి సబ్జెక్టు, ఆయన జెడ్+ అవన్నీ అవసరం లేదు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+ సరిపోతుందని కోర్టులో చెప్పేయండి. ఆడు చెప్పరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ చాలా అవసరము. 2 కారణాలు ఇచ్చా. ఈ రాష్ట్రంలో 40% మంది ఓటింగ్ అంటే మీన్స్ 40% సమాజానికి ఈజ్ ఎ రిప్రజెంటేటివ్, అది మర్చిపోవద్దండి. 2, నేను ముందు చెప్పినట్టు అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇచ్చా ఆయనకి ప్రాణాలు అర్పించే సమాజం ఉంది. ఆయన 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 పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండే సమాజం కూడా ఉంది. అంటే జగన్ అంటే ఇష్టపడని సమాజం గట్టిగా, అంటే ఆయన ఏమన్నా చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన కోసం ఏమన్నా ఇద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. జగన్ గారికి ఉన్న క్యారెక్టర్ కారణాలు ఏమన్నా కావచ్చు. జగన్ గారికి హార్డ్ కోర్ వ్యతిరేకులు, హార్డ్ కోర్ అనుకూలుడు. ఇట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా సెక్యూరిటీ ఎక్కువ అవసరం, థ్రెట్ ఎక్కువ ఉంటుంది. ఆయన నడక, ఆయన కారణాలు రీత్యా. కాబట్టి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న స్వభావం రీత్యా స్ట్రాంగ్ అపోజిట్, స్ట్రాంగ్ సపోర్టర్స్ అనే స్వభావం ఉన్న వ్యక్తికి సెక్యూరిటీ అత్యవసరము. దట్టు 40% సమాజానికి ఆయన రిప్రజెంటేటివ్, మాజీ ముఖ్యమంత్రి, హోదాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, సాంకేతిక అంశాలు తోడవుతున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఆయనకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు వస్తుంది. మన పల్నాడు వ్యవహారం ఉంది చూడండి. పల్నాడు వ్యవహారంలో ఆ గ్రామానికి జగన్ వస్తున్నాడని, ఆ గ్రామంలోకి ఎవరూరు వస్తున్నారు, ఎవరూరు పోతారు చెక్ చేసి ఆధార్ కార్డు 2000 మందిని పెట్టారంటున్నారు పోలీసులు. ఇది ఆ చిన్న గ్రామం చుట్టూ. కానీ జగన్ చుట్టూ 20 మంది కూడా లేరు. ఏ వ్యక్తి వస్తున్నాడు అని గ్రామానికి, జగన్ అనే వ్యక్తి వస్తున్న గ్రామానికి దగ్గర చుట్టుపక్కల వందలాది మంది పోలీసుల్ని సమీకరించడం ఏంటి? ఆ వ్యక్తి వస్తున్న దాంట్లో ఆయన పక్కన ఊరు లేకపోవడం చాలా విచిత్రం ఉంది. ఆయన కోసమే కదా సెక్యూరిటీ పెట్టారు అక్కడ ఆ ఊర్లో. ఆయన వస్తున్నాడని పెట్టే సెక్యూరిటీ ఆయనకి లేదు. రెండోది, ఎక్కువ లేట్ కావడానికి ఒకటి కారణం వైసీపీలో ఎక్కువ రావడంతో పాటు సెక్యూరిటీ లేకపోవడం. వచ్చి ఉంటే క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతే ఆయన ఫాస్ట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సెక్యూరిటీ ల్యాప్స్ జరుగుతున్నది నిజం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కోర్టులో జోక్యం చేసుకుని ఇస్తే ప్రభుత్వంకి గౌరవం కాదు, చెడ్డ పేరు వస్తుంది. కానీ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి కోర్టును జోక్యం చేసుకోకుండా, కేంద్రం జోక్యం చేసుకోకుండా ముందునే ఆయనకి ఎంత అవసరమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుందో దాని ఆధారంగా ఆయనకి సెక్యూరిటీ. నేనైతే పర్సనల్ గా ఆయనకి జెడ్+ కేటగిరీ కొనసాగడం మంచిది.
స్ట్రాంగ్ యొక్క సెక్యూరిటీ ఆయనకు ఉండాలి, ఆయన అర్హతలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఓకే. ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తే మంచిది.